వివిధ సెక్షన్లుగా పోరాడుతున్నాం. ఇప్పటికీ అనేక అంశాలు ఇప్పటికీ మహిళలకు సంబంధించిన రైట్ టు హ్యావ్ ప్రాపర్టీ ఇన్ మ్యాట్రిమోనియల్ ప్రాపర్టీ అనే షేర్ అనేది ఇంతవరకు ఇంకా ఎజెండా మీదకి రాలే. ఓన్లీ పుట్టింటి ఆస్తిలో వాటా ఉంది, మెట్టినింటి ఆస్తిలో వాటా అనేది ఇంకా మా నోళ్లలో ఉంది. అట్లాగే మ్యారిటల్ రేప్ అనేది లేదు ఇప్పటికీ. దాని మీద అది చర్చ పెండింగ్లో పడి ఏడుస్తుంది 7 ఏళ్ళుగా. ఇటువంటి ఎన్నో అంశాలు పార్లమెంట్లో సుప్రీంకోర్టులో భావించినప్పటికీ అవి కూడా పార్లమెంట్లో బిల్లు రూపంలో ఆగిపోయినవి మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. అట్లాగే ట్రాన్స్జెండర్లకు సంబంధించినవి నల్సార్ తీర్పుకు వ్యతిరేకంగా 377కు వ్యతిరేకంగా ఎన్ని చర్చలు అధికారిక ప్రతినిధులు బీజేపీ భాజపా ప్రతినిధులు చేశారు, ఎట్లా బెదిరిస్తూ మాట్లాడారో కూడా మనం చూసాం. అట్లనే ఒక్కొక్క మహిళలకు సంబంధించిన చట్టం చూస్తే మనకి 206 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2006లో వచ్చిన యాక్ట్ చూస్తే 96లో బీజింగ్ కాన్ఫరెన్స్ తర్వాత బీజింగ్ కాన్ఫరెన్స్ చెప్పింది నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం, స్త్రీలపై అన్ని రకాల హింసలు రద్దు కావాలి అని. ఈ 2 డిక్లరేషన్స్ నేపథ్యంలో 1/3 రిజర్వేషన్ బిల్లుకి అట్లాగే అన్ని రకాల హింసలు రద్దు కావాలి అనేటువంటి డిక్లరేషన్లో భాగంగా ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ వైలెన్స్, ఈ 2 యాక్ట్స్కి ఒక శ్రీకారం చుట్టడానికి ఈ దేశ మహిళా ఉద్యమం పూనుకున్నది. అక్కడనే లొలిపెట్టాం మేము. మాధవరావు సింధియా వచ్చాడు, మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న మాధవరావు సింధియా వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ బీజింగ్కి వస్తే ఆడనే ఎంత లొల్లి పెట్టాలో అంత పెట్టావు, ఎంత గొడవ చేసాం మమ్మల్ని తట్టుకోలేక నేను పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ పెడతా, మీరు ఇక్కడ లొల్లి పెట్టకండి, అన్ని దేశాల ముందు పరువు తీయకండి, మనం ఇండియా పోయి పెట్టుకుందాం అని చెప్పాడు. సరే అవన్నీ పెద్ద స్టోరీని ఇప్పుడు చెప్పండి. టు కట్ షార్ట్, వచ్చి పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ పెడితే అప్పుడు సెలెక్ట్ కమిటీలు వేశారు. ఇందిరా జైసింగ్ వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ అండ్ సెక్షువల్ వైలెన్స్ మీద డ్రాఫ్ట్స్ పెట్టాలి. గీతా ముఖర్జీ ఆధ్వర్యంలో 1/3 రిజర్వేషన్ అప్పుడు వచ్చిన నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం ఆ డిక్లరేషన్లో భాగంగా. మరి ఇప్పుడు ఏమైంది? ఆ బిల్లు అన్ని పార్టీలు ఏకాభిప్రాయం మహిళా బిల్లుకి అనుకూలంగా ఉన్న ఆ బిల్లుకి ఇప్పటికి కూడా మోక్షం మొన్నటిదాకా రాలే. అది కూడా మొన్న బీజేపీ ఏదో ఎన్నికల ప్రయోజనం కోసం 2029లో అమల్లోకి రావడానికి వీలుగా చేశారు. అంటే ఆ బిల్లు 96 నుంచి 2026 కూడా రాదు. అది ఇప్పటికి 28 ఏళ్ళు అయింది, రేపు 30 ఏళ్ళు అయినా అది రాదు, 29కి అమల్లోకి వస్తుంది. ఇక డొమెస్టిక్ వైలెన్స్ది 96లో డ్రాఫ్ట్ చేసి వాళ్ళు ఇస్తే 2002లో దాన్నంతా మార్చేసి అరుణ్ జైట్లీ దాన్ని పనికి రాకుండా చేస్తాం. మళ్ళీ మేమందరం ఊరికి మాకొద్దు మీ తొక్కలో బిల్లు, మీ చెత్త బిల్లు, ఎందుకంటే డెఫినేషన్ కూడా మార్చి హ్యాబిచువల్ బీటింగ్ ఇట్లా అన్ని రకాలు పెడితే ఈ డొమెస్టిక్ వైలెన్స్ బిల్లు మీరు తేవద్దు, మీరు ఇవ్వద్దు, దాన్ని పక్కన పడేయండి అని మనం కొట్లాడితే ఆపారు, మళ్ళీ వదిలేసినారు. మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏదో సోనియా కొంత పూనుకుంటే దాన్ని రీడిఫైన్ చేసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది. ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ అట్లాగే ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ వైలెన్స్ యాక్ట్ కానీ వచ్చింది. 13లో నిర్భయ వచ్చింది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంత పోరాడి మహిళా ఉద్యమాల ఒత్తిడితో దేశంలో ఉన్న మహిళా ఉద్యమాలన్నీ ఏకాభిప్రాయంకి వచ్చి తెచ్చిన డ్రాఫ్ట్స్ పెట్టిన బిల్లులు చట్ట రూపంలోకి రావడానికి రూపకల్పన చేయడానికి 16 ఏళ్ళు ఒక చట్టానికి పట్టింది, 14 ఏళ్ళు ఒక చట్టానికి పట్టింది, ఇంకా 30 ఏళ్ళు రిజర్వేషన్ చట్టానికి పట్టింది. కానీ ఈ బిల్లులు ఉన్నాయి, ఈ భారతీయ సంహిత, ఈ బిల్లులు ఎన్ని రోజులు పట్టినాయి, ఎన్ని నెలలు పట్టినాయి చెప్పమనండి. ఇవాళ దేశవ్యాప్తంగా వాటన్నిటి మీద చర్చలు జరిగాయి కదా. ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఈ దేశంలో కుటుంబ హింస చెయ్యొద్దురా బాబు అని చెప్పడానికి రాష్ట్రం తిరిగి రీజనల్ ఒపీనియన్స్ తీసుకుని, రాష్ట్రాల ఒపీనియన్ తీసుకుని దేశమంతా తీసుకున్నారే. అంటే మా మీద అత్యాచారాలు చెయ్యొద్దు, లైంగిక వేధింపులు చెయ్యొద్దు అంటే నిర్భయ ఘటన జరిగినప్పుడు బీబీసీ వాళ్ళు మీ డిమాండ్ ఏంటి అని అడిగితే మాకు ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ వైలెన్స్ కావాలి అంటే ఒక నవ్వు నవ్వాడు అతను. అంటే మీకు ఇంకా లేదా చట్టం అంటే లేదు అని నేను కూడా నిస్సిగ్గుగా చెప్పిన. లేదు మరి 2013 నాటికి మనకి చట్టం లేదు. అటువంటి ఎన్నో ఈ దేశంలో జరుగుతాయి. వీటికి కన్సెన్సస్ కావాలి. మహిళలకి కుటుంబ హింస వద్దు, లైంగిక వేధింపులు వద్దు అని చెప్పడానికి కన్సెన్సస్ కావాలి. ఎంత విస్తృతంగా కావాలంటే ఎన్ని సంవత్సరాలైనా నడుపుతారు.
కానీ ఈ చట్టాలకు మాత్రం కన్సెన్సస్ అవసరం లేదు, దాంట్లో ఉండే కంటెంట్ కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక దౌర్భాగ్య స్థితి. ఇక రచన చెప్పిన ఒక మరో అంశం, బాధితుల్ని బాధ్యుల్ని చేసేటువంటి వైనం ఇప్పటికే కల్చరల్గా ఉంది మన దేశంలో. ఎన్ని చట్టాలున్నా అట్లీస్ట్ చట్టం రూపంలో ఒక డెఫినేషన్ రూపంలో చట్టం రూపంలో ప్రొటెక్షన్ ఉంది, కానీ కల్చరల్గా మన మైండ్ సెట్ బాధితుల్నే బాధ్యుల్ని చేస్తుంది. కానీ ఇప్పుడు విషాదం ఏంటంటే ఇప్పుడు చట్టం అధికారికంగా కూడా బాధితుల్నే బాధ్యుల్ని చేస్తుంది. ఇందాక వేణుగారు కూడా చెప్పారు. కాబట్టి బాధితుల్నే బాధ్యులు చేయడం, అక్కడ నుండి బాధితుల్నే నేరస్తులుగా మార్చడం అనే క్రమం మొదలయ్యాక ఈ దేశంలో మనం చెప్పుకున్న గొప్ప ప్రజాస్వామ్యానికి విలువేంటో దాని అర్థం ఏంటో ఆలోచించవలసిందే.